జాతీయ చేనేత దినోత్సవం చేనేత బట్టలు జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదలకు ప్రతీకలు ప్రోత్సహిస్తానని కాపాడుతానని మరియు అందిస్తానని నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు సార్ చూడండి ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనకు జిల్లాలో వచ్చేటువంటి 4 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణపేట నుంచి మనకి సంఘాల ప్రెసిడెంట్ మనకి రాలేదు, జోరుపేట నుంచి రావడం జరిగింది. ఈ 4 సంఘాలకు సంబంధించి మనకు అంతకుముందు మనము కలిసినప్పుడు పోయిన సంవత్సరం కలిసాము, అంతకుముందు కూడా సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడినట్టుగా కనిపించేటువంటి మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాతవి అయిపోయాయి, కొత్త మగ్గాలు వచ్చినట్టయితే కొంత మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు అని అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ. అంటే ప్రతి ఒక్క పోగు దారము ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏ కలర్ తో ఇస్తాము, ఏ కలర్ పాయింట్ తోటి మనం ఏం చేయాలి, ఎన్ని పాయింట్ తోటి ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని. సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సో దానికి నేతలకి సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. నేతలకు భరోసా కానీ, నేతలకు చేయూత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక తోడ్పాటును అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క మొన్న కూడా మన కృష్ణ గారితో మాట్లాడుతుంటే వారు చెప్పారు ఊరికి సంబంధించినటువంటిది కూడా మనకు టెస్కో నుంచి కూడా మనకు ఊల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి మనకు అది రావడం జరిగింది. సో అది కూడా మనకు అది వారు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంకా మనము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో